హలో ఎవ్రీవాన్. నేను మొదటిసారిగా వందే భారత్ ట్రైన్‌లో ప్రయాణం చేశానండి. ఎప్పుడో 2019లో స్టార్ట్ అయిన ఈ వందే భారత్‌లో ఇప్పుడు 2025లో నేను మొదటిసారి ఎక్కాననమాట. అయితే ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ కాబట్టి ఈ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఈ ట్రైన్‌లో ప్రయాణం చేసే ఉంటారు. కొన్ని వేల వ్లాగ్స్ ఉండే ఉంటాయి యూట్యూబ్‌లో. కాకపోతే ఇది నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ట్రైన్‌లో ఎక్కగానే యాంబియన్స్ అంతా చాలా నీట్‌గా అనిపించింది. మనం మామూలుగా చైర్ కార్స్‌లో ఎలా ఉంటాయో అలాగే ఉంది. కాకపోతే చైర్స్ కొంచెము ఆ విండోస్ కొంచెము కంఫర్టబుల్‌గా అనిపించాయన్నమాట. బయట మంచిగా లొకేషన్స్‌ని మనం చూసి ఆస్వాదించవచ్చు. ఇంకా మనకి ఇక్కడ కాంప్లిమెంట్స్‌గా ఒక వాటర్ బాటిలు, ఇంకా న్యూస్ పేపర్ కూడా ఇచ్చారనమాట. నేను తెలుగు న్యూస్ పేపర్‌ని తీసుకున్నాను. తర్వాత హాట్ వాటర్ ఇచ్చారు. అయితే హాట్ వాటర్ ఎందుకు ఇచ్చారబ్బా అంటే దాంతో పాటు ఈ టీ శాషెట్ ఇచ్చారనమాట. ఇన్‌స్టంట్ టీ పౌడర్ అనమాట. ఇన్‌స్టంట్ కాఫీ అయితే తాగాను గానీ, ఇన్‌స్టంట్ టీ మాత్రం మొదటిసారిగా ఈ వందే భారత్‌లోనే తాగుతున్నాను. ఇది కూడా కాంప్లిమెంట్ అనుకున్నాను. కాకపోతే తర్వాత రూ. 20 వసూలు చేశారు మన నుంచి. ఇక్కడ కాంప్లిమెంట్‌గా ఓన్లీ పేపరు, ఇంకా వాటర్ మాత్రమే ఇస్తున్నారు. తర్వాత ఇందులో బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉంటుందో కొంచెము టేస్ట్ చేద్దామని మేము బ్రేక్‌ఫాస్ట్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటాయి. నాన్ వెజ్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ అలా ఇస్తారేమో. వెజ్‌లో అయితే మనకి వడ, ఇంకా ఉప్మా, సాంబారు, కొబ్బరి చట్నీ, ఇంకా ఒక పెరుగు డబ్బా చిన్నది ఇచ్చారు. ఇంకా దాంతో పాటు మనకి ఒక చిన్న మఫిన్ కూడా ఇచ్చారనమాట. వీటన్నిటిని మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది నాకు 120 రూపీస్ పడిందనమాట. వెజ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఆ బ్రేక్‌ఫాస్ట్ మనకి వైజాగ్ దాటాక సామర్లకోట జంక్షన్ వచ్చిన తర్వాత మనకి ఇస్తారనమాట. మేము చేసిన ప్రయాణం చాలా తక్కువ, వైజాగ్ టు రాజమండ్రి. సామర్లకోట దాటిన తర్వాత గానీ మనకి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇవ్వరు. మేము బ్రేక్‌ఫాస్ట్ చేసిన కాసేపటికే మా లొకేషన్ అయితే వచ్చేసింది. రాజమండ్రిలో అయితే మేము దిగాల్సి ఉంది కాబట్టి వైజాగ్ టు రాజమండ్రి మాకు చాలా తొందరగా వచ్చేసినట్టు అనిపించింది. ఎందుకంటే 2 అవర్స్ మనకి జర్నీ పట్టిందనమాట. మేము 5:45కి ఎక్కితే అక్కడ 7:45కి దిగామన్నమాట. ఓవరాల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే చాలా తొందరగా వచ్చేసాము అన్నట్టు మాకు అనిపించింది. ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.